ఒక నెట్వర్క్ బ్రేక్ అవుతుంది. సో ఒకటి ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్యాచింగ్ ఆఫ్ అక్యూజ్డ్, రెండోది బ్రేకింగ్ ఆఫ్ ద ఎంటైర్ నెట్వర్క్. ఈ రెండు మనం పక్కాగా చేస్తూ ఉన్నాము. మూడోది కాకినాడ జిల్లాలో మొత్తం కన్జంప్షన్ కూడా ఎక్కడెక్కడ ఉందో కన్జ్యూమర్స్ని కూడా మనం పట్టుకుంటున్నాము, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. మళ్ళీ ఇంకొకసారి దొరికితే వాళ్ళ మీద కేసులు వేయడం జరుగుతూ ఉంది. స్మోకర్స్ని కన్జ్యూమర్స్ని పట్టుకున్న తర్వాత వాళ్ళు పెడ్లర్స్ ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. పెడ్లర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, సో ఆ ఒక నెట్వర్కింగ్ కూడా బ్రేక్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం ఇంపార్టెంట్ టౌన్స్లో చేస్తున్నాం. కాకినాడలో మనం రెగ్యులర్గా కేసు కడుతున్నాము, తుమ్మిలో కడుతున్నాము, పెద్దాపురంలో కట్టాము. సో దీస్ ఆర్ ద స్టెప్స్ వీఆర్ టేకింగ్. ఈ పెద్ద పెద్ద స్కూల్స్లో కూడా ఇది గంజాయి విక్రయం జరుగుతున్న ఆరోపణలు ఉన్నాయి కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ మనకు కూడా ఎప్పుడెప్పుడు వస్తాయో అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి చెకింగ్ చేయడం జరుగుతుంది. బట్ మోర్ దెన్ దాట్ వీఆర్ అండర్టేకన్ ఎక్స్టెన్సివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. సో ఇప్పుడు మన ఈగల్ అనే కొత్త ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ అయింది చీఫ్ ఆఫీస్లో. సో ఈగల్ ద్వారా డిఫరెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు రీసెంట్లీ డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక బ్యానర్లో ప్రతి స్కూల్కి వెళ్ళి ప్రతి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఒక ఇన్స్టంట్ ఆనందం కోసం మొత్తం మీ ఫ్యూచర్ పోగొట్టుకుంటారు అనే కొత్త అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మేము చేస్తున్నాము. సో ఈ బ్యానర్స్ కట్టించడం స్కూల్ బయట, తర్వాత పోస్టర్స్ అంటించడం, అవన్నీ. సో అవేర్నెస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ స్టాపింగ్ కన్సంప్షన్ ఇన్ ద స్కూల్స్. కనెక్ట్ చేస్తున్నామండి. తునీలు కూడా రీసెంట్లీ ఒక 10 కేసు పెట్టారు, 3 కేసులు పెట్టారు, కేసు పెట్టి అగ్ని కేసు పెట్టాము. ఎప్పుడెప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుందో అప్పుడప్పుడు మనం పట్టుకొని కేసు పెట్టడం కూడా జరుగుతూ ఉంటాం. జగ్గంపేట వరకు సంబంధించింది మనం లాస్ట్ 6 monthsలో వీ హ్యావ్ బిన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ రిడ్యూసింగ్ యాక్సిడెంట్స్. సమ్హౌ కాకినాడ వైపు, అంటే కాకినాడ టౌన్లో, బోరింగలో, పీఠాపురంలో అక్కడ యాక్సిడెంట్ తగ్గించగలేము. బట్ ఈ స్ట్రెచ్లో కొంచెం యాక్సిడెంట్స్ ఇంకా జరుగుతున్నాయి అన్ఫార్చునేట్లీ. గండేపల్లి, జగ్గంపేట, అక్కడ కొంచెం ముందుకెళ్తే తుని, అక్కడ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఎక్కడెక్కడ మన హాట్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్ అన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది. కొన్ని అప్రోచ్ రోడ్స్ స్పీడ్ బ్రేకర్స్ పెట్టించాము. బట్ హైవేలో ఈ డ్రమ్స్ ఇవి పెట్టించి, తర్వాత కొన్ని డార్క్ ఏరియాస్ ఉన్నాయి. ఆ డార్క్ ఏరియాస్లో లైటింగ్ కూడా వెలిగించడానికి మనం ఆఫీషియలీ రాసాం కూడా. మన రోడ్ సేఫ్టీ మీటింగ్లో వీ హ్యావ్ ఫ్లాగ్డ్ ఇట్. సో మీరు చెప్పింది వీ విల్ డిస్కస్ అండ్ విల్ టేక్ ఇంకొకటి మనం విల్లింగ్నెస్ టు వర్క్. మనం కౌన్సిలింగ్ కండక్ట్ చేసి ఎవరు ఎక్కడ పని చేయాలని విల్లింగ్ ఇస్తారో అక్కడే మనం మ్యాక్సిమం ఇస్తాం. బట్ ఇక్కడ ఇచ్చాము, ఇక్కడ అంతే అన్ని స్టేషన్స్లో ఈక్వల్గా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ త్రూఅవుట్ స్టేట్ 6,600 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. స్లోలీ ఎవ్రీ ఇయర్ వీఆర్ ప్లానింగ్ టు రిక్రూట్ అండ్ ఫిల్ ద వేకెన్సీస్. ఇట్ టేక్ సమ్ టైం, బట్ మనం అప్పుడు దాకా ఉన్న ఫోర్స్తో మనం పనిచేయాలి. హైవేలో కొద్దిగా స్పీడ్గా వెళ్తాయండి వెహికల్స్. సో అరౌండ్ 120-130 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తాయి. ఫస్ట్ మనం స్పీడ్ కంట్రోల్ చేయాలి, చేసుకున్నాము స్పీడ్ కంట్రోల్. బట్ యాజ్ ఆఫ్ నౌ హైవేలో వెహికల్ చెకింగ్ అంటే మనం యూజువల్లీ టోల్ ప్లాజా దగ్గరే పెడతాము. ఎందుకంటే అక్కడ డెఫినెట్లీ వెహికల్స్ ఆగుతాయి, అది లేదా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో మనం, ఎందుకంటే హైవేలో వీ కెనాట్ పుట్ స్పీడ్ బ్రేకర్స్ అండి యాజ్ పర్ నేషనల్ హైవే రూల్స్. సో మీరు చెప్పినట్టు ఇంకా కొన్ని మేము ఇంపార్టెంట్ జంక్షన్స్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగంపేట జంక్షన్ ఉంది, ఇక్కడ వచ్చి రాజానగరం జంక్షన్ ఉంది, ఎక్కడ మనం ఇంటీరియర్ ఏరియా నుంచి అది దివాన్ చెరువు అంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో అలా ఇంపార్టెంట్ జంక్షన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వీ విల్ డెఫినెట్లీ ప్లాన్ ఫర్ వెహికల్స్ చేస్తాం. ఈ మన టోల్ గేట్ అంటే మనం తక్కువ ఫోర్స్తో చేయొచ్చు. ఇప్పుడు మీరు మెయిన్ రోడ్లో పెట్టుకున్నారంటే మనం కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్తో పెట్టాలి, ఎందుకంటే బ్యారికేడ్ పెట్టాలి. ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయ్యే పరిస్థితి ఎక్కువ ఉంటాయి మనం. సో ఎందుకంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, డెఫినెట్లీ వెహికల్స్ లోడ్ ఆన్ అవుతాయి. అక్కడ మనం బ్యారికేడ్స్ పెట్టుకుని మనం ప్లాన్ చేయాలి, చేస్తాం. నెక్స్ట్ ఆల్రెడీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, మన ఎస్బీ సోర్సెస్, లోకల్ పోలీసు, అదర్ డిస్ట్రిక్ట్ ఎస్బీ, సో మనం అందరూ కంటిన్యూస్లీ కోఆర్డినేషన్లో ఉంటాం. సో ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్టి మనం అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరుగుతుంది. పట్టుకున్న తర్వాత సోర్స్ దాకా, అంటే ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, డెస్టినేషన్ అంటే ఎవరు
ఒకటో తేదీ ఎర్లీ మార్నింగ్ 12:30 సుమారు 12:30 ప్రాంతంలో కిల్లంపూడి పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో ఉన్న కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ గాంజా మూవ్ అవుతుందని ఆర్ పోలీస్ మెన్ కిల్లంపూడి పోలీసులు వీఆర్ డూయింగ్ వెహికల్ చెకింగ్. సో ఒక 12:30 ప్రాంతంలో ఒక వైట్ కలర్ XUV 500 కారు వచ్చి మనం టోల్ ప్లాజా దగ్గర ఆపడం జరిగింది. వాళ్ళు ఆగినట్టు ఆగి దే ర్యాన్ ఓవర్ పోలీస్ స్పీడ్గా దూసుకొని వెళ్ళిపోయారు. ఆ క్రమంలో ఇద్దరు కానిస్టేబుల్స్కి దెబ్బలు కూడా తగిలినాయి. లోవరాజు అనే కానిస్టేబుల్స్కి కొద్దిగా సివియర్ ఇంజరీస్ అయినాయి. సో ఆయన ఇమీడియట్లీ మనం హాస్పిటల్కి పంపడం జరిగింది. మెడికల్ హాస్పిటల్లో ఇప్పుడు కూడా ఈజ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్, ఈజ్ ఫైన్. మనం ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు ICUలో. నేను కూడా ఈరోజు వెళ్ళి విజిట్ చేసి వచ్చాను. ఈజ్ డూయింగ్ ఫైన్ ఫార్చునేట్లీ. సో ఇది ఈ ఇన్సిడెంట్ మనం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. 5 ప్రత్యేక బృందాలు ఆ అక్యూజ్ని పట్టుకోవడానికి ఆ రోజే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. సో ఇదే క్రమంలో నిన్న 4 ముద్దాయిల్ని మనం అదుపులో తీసుకోవడం జరిగింది. దీంట్లో చూస్తే 4 కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చారు. ఉత్తరప్రదేశ్ స్టేట్లో కార్లో ఉన్నవాళ్ళు తరుణ్ కుమార్, హత్రాస్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది యూపీలో, జాహిద్, ఈ ఇద్దరు ఆ కార్లో నడుపుకొని వచ్చారు. ఆ 4 అరెస్ట్ చేసిన తర్వాత ఆ కారు మనం చెక్ చేస్తే ఆ కార్లో సుమారు 68 kgs గాంజా దొరికింది. సో వాళ్ళిద్దరు కన్ఫెషన్ మీద మిగతా ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ రోజు ఇద్దరు ముందుకెళ్లారు రెక్కీ చేసుకుంటూ, అంటే పైలట్ చేసుకుంటూ. కార్లో ఇద్దరు ఉన్నారు. సో ఈ 4 మీద మనం 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టడం జరిగింది. తర్వాత ఈ గాంజా సీజ్ అయిపోయిన తర్వాత NDPS యాక్ట్ కేసు కూడా మనం యాడ్ చేసాము. సో వీళ్ళందరినీ ఈరోజు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. సో ఈ వెహికల్ చెకింగ్లో ప్రాణం కూడా లెక్క చేయకుండా పనిలో చేసేవారు మన లోరాజు గారికి, మిగతా సిబ్బందికి నా అభినందనలు. తర్వాత 4 అక్యూజ్ని కూడా పట్టుకున్న దాంట్లో SDPO పెద్దాపురం గారు, జగ్గంపేట CI YRK శ్రీనివాస్ గారు, తర్వాత క్రైమ్ CI అంకబాబు గారు, వాళ్ళందరిది ఎఫర్ట్స్ అండ్ దేర్ టీమ్స్ ఎఫర్ట్స్ ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ.